హలో గైస్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ దోసకాయ టమాటా కర్రీ అండి. ఈ కర్రీ కోసం అయితే నేను ముందుగా దోసకాయలు 4 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, ఒక పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఈ విధంగా తీసుకొని వీటన్నిటిని అయితే కట్ చేసి పెట్టుకున్నాను. దోసకాయను తోలు తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టేస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే దోసకాయ ముక్కలు చేదుంటాయి. ముందుగా అయితే ఒక గిన్నె పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలండి. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మంటను మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని వీటినైతే ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకుందాం. చూడండి, ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపునైతే యాడ్ చేసుకుందాం. ఈ విధంగా పసుపు యాడ్ చేసేసుకొని మరొక్కసారి కలిపేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. కావాలంటే టమాటాలు కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. కానీ నేనైతే ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టి ఫ్రై చేసుకున్నాక టమాటా ముక్కల్ని అయితే వేసుకుంటాను. మీరు కావాలంటే ఇదే టైంలో కూడా టమాటా ముక్కల్ని వేసుకోవచ్చు. 2 మగ్గిపోతాయి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇప్పుడైతే టమాటా ముక్కల్ని తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకొని ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టి కుక్ అవ్వనిద్దాం. ఈ విధంగా కుక్ అయ్యాక మనం ఇదే టైంలో లైట్‌గా చింతపండు అయితే యాడ్ చేసుకోవాలండి. చింతపండు అనేది పూర్తిగా ఆప్షనల్. చింతపండు వేసుకుంటే టేస్ట్ అనేది పుల్ల పుల్లగా బాగుంటుందండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. పులుపు అనేది తినకుంటే స్కిప్ చేసేసేయండి. చూడండి, మనము ఈ కర్రీలో వాటర్ అనేది అస్సలు అవసరం వేయమండి. వాటర్ పోస్తే కర్రీ అనేది అంత టేస్ట్ ఉండదు. సో అందుకోసమే మనము మంటను మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఈ కర్రీ చేసుకుంటే కర్రీలోనే వాటర్ అనేది వచ్చేస్తాయి. మనం మంటను హై ఫ్లేమ్‌లో పెట్టి చేసుకున్నామంటే వాటర్ అన్నీ ఎగిరిపోతాయి. కర్రీ అనేది సూపర్‌గా రాదు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడైతే మనం రుచికి సరిపడా కారం అయితే యాడ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఉప్పు యాడ్ చేసుకొని మరొక్కసారి కలిపేసుకుందామండి. ఈ కర్రీలో వాటర్ అయితే యాడ్ చేయము. అందుకే మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకోండి. ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టి మనమైతే మంటను సిమ్ ఫ్లేమ్‌లో పెట్టేసి కుక్ అవ్వనిద్దాం. చూడండి, ఈ విధంగా కుక్ అయ్యాక కావాలంటే ఈ విధంగా కుక్ అయితుంటే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి. చూడండి, గ్రేవీ మంటను సిమ్‌లో పెట్టాను కాబట్టి గ్రేవీ అనేది ఈ విధంగా వస్తుంది. మంటను హై ఫ్లేమ్‌లో పెడితే గ్రేవీ అనేది రాదు. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన దోసకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది. కొత్తవారు కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. ఒకసారైతే చూసి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.